మీషో యాప్ ఇండియాస్ నెంబర్ 1 రీసేల్ యాప్. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ యాప్ ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఆ ప్రొడక్ట్స్ సేల్ అయినట్లయితే కమిషన్స్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో తీసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ ప్రొడక్ట్ కి డిస్కౌంట్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న రిఫరల్ కోడ్ ని యూజ్ చేయండి. మీ ఫస్ట్ ప్రొడక్ట్ లో 10% డిస్కౌంట్ ని తీసుకోండి. చకాచక్ దీంట్లో ఉండే ప్రొడక్ట్స్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మంచి మార్జిన్స్ ని గ్రాప్ చేయండి. సో ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం మీషో యాప్. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులు పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే మ్యాథ్స్ 365 రిలేటెడ్గా ఆల్రెడీ నేను 2 పార్ట్స్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. అండ్ ఒకటి ఎలా వర్క్ చేస్తుంది, ఏ విధంగా వర్క్ చేస్తుంది అని చెప్పేసి, నెక్స్ట్ పేమెంట్ ఎలా విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి 2 వీడియోస్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ 2 మిస్ అయి ఉంటే వెళ్ళి ఫటాఫట్ ఆ వీడియోస్ చూసుకోవచ్చు. మ్యాథ్స్ 365 రిలేటెడ్గా ఒక అప్డేట్ ఈరోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఆ అప్డేట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇక్కడ ప్రిడిక్ట్ చేసుకుంటూ 100% గ్యారంటీ ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకునే ఒక చిన్న టిప్ చెప్తాను ఇక్కడ. సో ఇట్స్ నాట్ ట్రిక్, ఇట్స్ జనరల్ టిప్. ఓకే, సో అది ఎలా ఏంటి ఏం సంగతిలో క్లియర్గా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు మ్యాథ్స్ 365లో చాలా మంది నాకు అడిగిన డౌట్స్ గురించి ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఆ డౌట్స్ ఏంటి, అండ్ మీరు కూడా ఈ యాప్తో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే ఇన్కమ్స్ గ్రాప్ చేయాలి అనుకుంటే సో వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, మ్యాథ్స్ 365 రిలేటెడ్గా యాప్ని మీరు ఇంకా డౌన్లోడ్ చేయకుండా ఉంటే ఫటాఫట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా హ్యాపీగా యాప్ని డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు నెట్వర్క్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది, అంటే రిఫర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫటాఫట్ తెలుసుకుందాం. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది యాప్ది. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే యాప్లోకి వెళ్ళిన తర్వాత బడ్జ్ అండ్ ఫిక్సెడ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆ బటన్ని ట్యాప్ చేయండి. సో బటన్ని ట్యాప్ చేసిన వెంటనే కొత్తగా వచ్చిన అప్డేట్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. జూలై 29 నుంచి ఆగస్ట్ 7 వరకు అండ్ కొత్త అప్డేట్ రావడం జరిగింది. ఫేజ్ 2 అంటే మనకు ప్రీవియస్ గా $2 lakhs ఇచ్చేవాళ్ళు, అంటే 20 బిట్ కాయిన్స్ ఆఫ్ అమౌంట్ మనకి ఇచ్చేవారు. బట్ ఇప్పుడు ఈ రోజు నుంచి $3 lakhs ఆఫ్ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ రియల్లీ అమేజింగ్. సో మీరు ఇప్పుడు రిఫర్ చేసుకుంటే ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే రిఫరల్ రిలేటెడ్ గా మంచి ఇన్కమ్ సోర్సెస్ ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు అడిగిన డౌట్ రిలేటెడ్ గా ఏంటంటే పర్ రిఫర్ కి ఎంత వస్తుంది, పర్ రిఫర్ కి ఎంత రీడీమ్ చేసుకోవచ్చు. చాలా మంది యూట్యూబర్స్ మీకు హైప్ చేసి చెప్తూ ఉంటారు. బట్ ఇట్స్ టోటలీ ఫేక్ బస్. పర్ రిఫర్కి ఇంత అమౌంట్ వస్తుంది అనేది మనం కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేము. బికాజ్ ఆఫ్ ఎందుకంటే ఈ అమౌంట్ కాస్త ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో పర్ రిఫర్కి అండ్ ఈరోజు ఒక 200 మెంబర్స్ ఉన్నారనుకోండి, 200 మెంబర్స్కి ఇంత అమౌంట్ జనరేట్ చేస్తారు. అండ్ రేపు ఒక 300 మెంబర్స్ అయ్యారనుకోండి, ఆ అమౌంట్ కాస్త ఏమవుతుందంటే 200 వాళ్ళకి వచ్చిన దానికంటే అండ్ ఇక్కడ 100 మెంబర్స్ పెరిగారు కాబట్టి ఇక్కడ 200కి ప్రీవియస్కి వచ్చిన అమౌంట్కి అండ్ ఇక్కడ 300కి ఇచ్చిన అమౌంట్కి కాస్త డిఫరెన్స్ వేరియేషన్ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ పర్ రిఫర్కి $5, పర్ రిఫర్కి $10 లాంటిది ఏదీ లేదు. సో దయచేసి అటువంటి ఆర్టికల్స్ని, దయచేసి అటువంటి థంబ్నైల్స్ని నమ్మకండి. యాప్ ఎక్కడ మెన్షన్ చేయలేదు పర్ రిఫర్కి ఇంత అమౌంట్ ఇస్తాం, పర్ రిఫర్కి ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి. ఇక్కడ ఓన్లీ ఇన్వైట్ బోనస్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఎక్కువ రిఫర్స్ చేసుకుంటే ఎక్కువ అమౌంట్, తక్కువ రిఫరల్స్ చేసుకుంటే తక్కువ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక నెక్స్ట్ తెలుసుకుందాం. దీంట్లో మీరు ప్రెడిక్ట్ చేసే వాళ్ళు, హ్యాపీగా ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ప్రెడిక్ట్ రిలేటెడ్గా అండ్ చాలామంది యాప్లో జాయినింగ్స్ చేశారు. బట్ కానీ ఏంటిదంటే పేఅవుట్కి ఎలిజిబుల్ అవ్వలేదు. బట్ పేఅవుట్కి ఎలిజిబుల్ అవ్వకపోయినా కూడా మీరు రిఫర్ చేసి ఉంటే రిలేటెడ్గా ఇక్కడ మీకు కొన్ని కూపన్స్ రావడం జరిగింది. ఆ కూపన్స్ని ఎలా యూటిలైజ్ చేస్తాం, 100% ఇక్కడ ఎలా ప్రాఫిట్ని తీసుకుంటాం లాంటి విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ ఇన్వైట్ అనే బటన్ని ట్యాప్ చేయండి. ఇన్వైట్ అనే బటన్ని ట్యాప్ చేసి అండ్ ఇక్కడ మీకు 30 BTC క్లియర్గా కనిపిస్తుంది. రిఫర్ చేయండి. రిఫర్ చేస్తే ఇక్కడ నుంచి ఇన్కమ్స్ గ్రాప్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏంటిదంటే డైలీ బోనస్ కలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను రిఫర్ చేస్తున్నాను కదా, నాకు అమౌంట్ రావట్లేదు, ఎందుకు ఇక్కడ బోనస్ కలెక్ట్ చేసుకోలేకపోతున్నాను అంటే సో ఇక్కడే పప్పులో కాలేసినట్టు చాలా మంది అడిగిన డౌట్. కింద మీకు అండ్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, టోటల్ ఎర్న్డ్ ఇన్వైట్స్ అని చెప్పేసి. అక్కడ ఆ బటన్ ట్యాప్ చేసిన వెంటనే మీ రిఫరల్స్ ఎంతమంది ఉన్నారు అండ్ దాంతోపాటు ఏ రిఫరల్స్ జాయిన్ అయ్యారు క్లియర్ డేటా కనిపిస్తుంది. ఆ రిఫరల్స్లో ఎఫెక్టివ్ రిఫరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటెడ్గా మాత్రమే మీ కౌంటింగ్లోకి వస్తుంది. అంటే ఆ రిఫరల్ జాయిన్ అవ్వాలి, ఆ రిఫరల్ కూడా ఇక్కడ టాస్క్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ ఇన్వైట్ లింక్తో జాయిన్ అవ్వాలి, అంటే రిఫరల్ లింక్తో జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ ఒక పోస్ట్ అప్లోడ్ చేయాలి, నెక్స్ట్ కామెంట్ చేయాలి, నెక్స్ట్ రిఫర్ చేయాలి. ఇవన్నీ తను చేస్తే మాత్రమే మీకు ఎఫెక్టివ్ రిఫరల్ కింద వస్తారు. అప్పుడు మాత్రమే మీరు ఇన్కమ్స్ని గ్రాప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సో మీరు ఒక 3 అకౌంట్స్ ఉన్నట్లయితే, అంటే ఒకటి మీ మెయిన్ అకౌంట్, నెక్స్ట్ రిఫరల్ లింక్
అంటే దీని నుంచి దాంట్లో జాయిన్ అవుతున్నారు, దాని నుంచి ఇంకో అకౌంట్ మీరు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఒక అకౌంట్ కింద కౌంట్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఇంకా డీప్గా చెప్తే చాలా మందికి కన్ఫ్యూజన్స్ అయితే బాస్, సో దీన్ని మీరు అర్థం చేసుకోగలరు. ఇక నెక్స్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఈ ప్యాటర్న్ క్లియర్ చేసుకున్న తర్వాత అండ్ మీకు సమ్ ఆఫ్ రిఫరల్ చేసిన తర్వాత కొన్ని ఎంసీస్ వచ్చాయి, అంటే కాయిన్స్ వచ్చాయి. సో దాన్ని ఎలా ప్రిడిక్ట్ చేస్తారు అంటే, ఎందుకంటే మీరు పేఅవుట్కి ఎలిజిబుల్ అవ్వరు ఇంకా. సో బట్ ఇక్కడ ఉన్న అమౌంట్తో మనం ఒక చిన్న లాజికల్ గేమ్ ఆడదాం. ఇక్కడ ఎలా అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. వ్యాలెట్లోకి వెళ్తున్నాను. వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత ఎంసీస్ బీటీసీస్ ఉంటాయి. మీరు ఎంసీ నుంచి బీటీసీ కన్వర్ట్ చేసి ఉంటారు. బట్ కన్వర్ట్ చేసిన తర్వాత పేఅవుట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, బట్ రిఫరల్స్ లేక ఆగిపోయి ఉంటారు. బట్ ఇక్కడ ఒక చిన్న ప్యాటర్న్ చెప్తాను చూడండి. ఎంసీస్ అనే బటన్ ట్యాప్ చేయండి. ఇక్కడ బీటీసీ నుంచి ఎంసీకి కన్వర్ట్ చేసేసుకోండి అమౌంట్ని. ఇక్కడ చూడండి ఆప్షన్ కనిపిస్తుంది, బీటీసీ నుంచి ఎంసీకి కన్వర్ట్ చేసేసుకోండి. నేను బీటీసీ నుంచి ఎంసీకి కన్వర్ట్ చేసుకున్నాను 4000 ఎంసీస్. సో రిలేటెడ్గా 4000 అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కూపన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. కూపన్స్లోకి వెళ్తే ఇక్కడ లాట్ ఆఫ్ కూపన్స్ మనకు ఉన్నాయి. సో దీని ద్వారానే మనకు బెనిఫిట్ జరుగుతుంది. ఇక కూపన్స్ లేని వాళ్ళు అండ్ వీడియో వెళ్ళండి, వాళ్ళకు కూడా చిన్న టిప్ చెప్తాను, అర్థమవుతుంది. ఇక కూపన్స్ తీసుకున్న తర్వాత కూపన్స్ ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటాయి, కూపన్స్ ఎలా యూటిలైజ్ చేయాలో చెప్తాను. సో డైరెక్ట్గా ఇప్పుడు వెళ్ళండి, ప్రిడిక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రిడిక్ట్లో ఏదో ఒక దాన్ని చూజ్ చేసుకోండి. నేను ఒక దాన్ని చూజ్ చేసుకున్నాను ఇక్కడ ప్రిడిక్ట్ రిలేటెడ్గా. సో ప్రిడిక్ట్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. ప్రిడిక్ట్ని ట్యాప్ చేసిన వెంటనే ఎలా ప్రాఫిట్ జరుగుతుందో ఒకసారి క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఏదో ఒక టీంని పిక్ చేసుకుంటున్నాను, అంటే ఇక్కడ ఓట్ వేస్తున్నాను. సో బట్ ఓట్ వేయాలి అంటే మీ కూపన్స్ యూజ్ చేయాలి అనుకుంటే 1000 ఎంసీస్ మీరు ఇక్కడ యూజ్ చేసినట్లయితే 500 మాత్రమే అది తీసుకోవడం జరుగుతుంది, అంటే 500 మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఇక్కడ చూడండి 1000 పెట్టాను, ఒకదాన్ని పిక్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఈ టీం రిలేటెడ్గా. సో ఇక్కడ చూడండి 1000 పెడితే నాకు ఇక్కడ 1870 రావడం జరుగుతుంది అనమాట ఎంసీస్. బట్ ఇక్కడ నేను పెట్టేది ఓన్లీ 500 మాత్రమే. ఇక్కడ చూడండి కన్ఫర్మ్ చేసేస్తాను. సో కన్ఫర్మ్ చేసిన వెంటనే చూడండి 1000 పెట్టాను, 500 కట్ అయిపోయింది, 500 నా కూపన్స్ ఓవరాల్గా నాకు వచ్చే అమౌంట్. అండ్ ఇక్కడ డైరెక్ట్గా గో టు ఇన్ ప్లే అని చెప్పేసి ఇచ్చేస్తాను ఇక్కడతో, అండ్ ఒకదానికి ప్రిడిక్ట్ చేసేస్తాను. నెక్స్ట్ అదే మ్యాచ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రిడిక్ట్ చేస్తాను నేను. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు ఒక టీంని చూజ్ చేసుకున్నాను కదా, మళ్ళీ 1000 కాయిన్స్తో డైరెక్ట్గా ఇంకొక దాన్ని చూజ్ చేస్తాను. ఇప్పుడు ఈ టీంని చూజ్ చేసుకున్నాను, నెక్స్ట్ ఈ టీంని చూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి 1000 అమౌంట్ నేను ఇక్కడ పెడుతున్నాను. సో దీనికి చూడండి 3420 అమౌంట్ నాకు రావడం జరుగుతుంది, బికాస్ ఆఫ్ ఇక్కడ రేటింగ్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ జస్ట్ 500 పెడితే 3420 అమౌంట్ నాకు రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా నేను తీసేసుకుంటాను, బికాస్ ఆఫ్ ఇక్కడ నేను పెట్టేది ఓన్లీ 500 మాత్రమే. నాకు అక్కడ ఎక్స్ట్రా ఏమవుతుంది 1000 రిలేటెడ్గా నాకు అండ్ 500 డిస్కౌంట్ రావడం జరుగుతుంది కూపన్ రిలేటెడ్గా. అండ్ దీన్ని కూడా కన్ఫర్మ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ చూడండి 1000 ఇక్కడ నేను పే చేస్తున్నాను, 500 కట్ అయిపోతుంది. ఇక్కడ 500 నాకు తీసుకోవడం జరుగుతుంది, 500 కూపన్ కింద కట్ అయిపోతుంది. అండ్ ఇంత అమౌంట్ నాకు రావడం జరుగుతుంది ఇన్ కేస్ నేను ఎక్కడ విన్ అవుతే. అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ నేను ఏం చేస్తానంటే కన్ఫర్మ్ చేసేస్తాను. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ చూస్ చేసుకుంటాను, దట్ వాస్ ది డ్రా. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, జస్ట్ ఇక్కడ డైరెక్ట్గా 1000 పెట్టేస్తాను. అగైన్ కూపన్ యూజ్ చేసేస్తాను. కూపన్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ నాకు చూడండి ఎంతకు వస్తుందో ఒకసారి క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి 3370 అమౌంట్ నాకు రావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఓవరాల్గా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనం పెట్టింది 1500. ఇన్ కేస్ మనకు గెలిస్తే చీప్గా 1800 అండ్ సమ్ చేంజ్ వస్తే 3000 చేంజ్ మనకు రావడం జరుగుతుంది, 3370. దాంట్లో 1500 మనం తీసేసుకున్నా కూడా 1500 ప్యూర్ ప్రాఫిట్ ఆఫ్ అమౌంట్ మనకు రావడం జరుగుతుంది. ఇలా మీరు డైలీ ఎంసీస్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక డైరెక్ట్గా నేను అండ్ మై ప్రిడిక్షన్లోకి వెళ్ళి మీకు క్లియర్గా చూపిస్తాను ఎంతెంత మనం అమౌంట్ పెట్టాం, ఎంతెంత అమౌంట్ మనకు రావడం జరుగుతుంది అని చెప్పేసి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఇక్కడ కూపన్స్ ఉంటాయి, కూపన్స్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ డైరెక్ట్గా ఇక్కడ చూడండి మై ప్రిడిక్ట్ ఆప్షన్లోకి వచ్చేసాను. సో ఇక్కడ చూడండి నేను పెట్టింది జస్ట్ 500 అండ్ గెలిస్తే నాకు 3370 రూపీస్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ పెట్టింది ఓన్లీ 500 అండ్ నాకు అక్కడ గెలిస్తే 1870 అమౌంట్ నాకు రావడం జరుగుతుంది. కూపన్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో దానికి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుందాం. సో మీ దగ్గర అంతో ఇంతో సమ్ ఆఫ్ అమౌంట్ పడి ఉంటుంది. ఆ అమౌంట్ని మీరు ఏం చేస్తారు అంటే 100 కింద డివైడ్ చేసుకొని మూడింటి మీద ప్రెడిక్ట్ చేయండి. సో మీకు వెళ్తే అండ్ జస్ట్ 300 వెళ్తాయి, రిలేటెడ్గా వస్తే అండ్ మీకు 300 సమ్ ఆఫ్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది, స్మాల్ ఆఫ్ ప్రాఫిట్ జరుగుతుంది. సో మ్యాచ్కి డిఫరెన్సెస్ ఉంటాయి అండ్ మీరు చూసుకోండి. బట్ నేను చెప్పానని చెప్పేసి నన్ను మళ్ళీ క్వశ్చన్ అవుట్ చేయకండి. సో మీకు అది రిలేటెడ్గా మీరు చెక్ చేసుకోండి, ఎంత ప్రాఫిట్ వస్తుందో దాని రిలేటెడ్గా మీరు తీసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండ్ మనకు వచ్చిన అమౌంట్ రిలేటెడ్గా డైరెక్ట్గా మనం రిడీమ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనం విత్డ్రాకి ఎలిజిబుల్ అవుతే సో ఇలా ఈ విధంగా ఇక్కడ నుంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ యాప్లో వచ్చిన అప్డేట్ ఇది. అండ్ ఇక్కడ నుంచి హ్యాపీగా మీరు ఏంటంటే 30 బీటీసీ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు హ్యాపీగా వెళ్ళండి అండ్ మీకు వచ్చిన అమౌంట్ని అండ్ హ్యాపీగా విత్డ్రా చేసేసుకోండి. అండ్ వచ్చిన అమౌంట్ని డైరెక్ట్గా బ్యాలెట్లోకి వెళ్ళండి. నా ఓల్డ్ వీడియో చూడండి ఎలా చేస్తారో, ఏ విధంగా చేస్తారో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వాళ్ళ వీడియో. ఈ అప్డేట్, ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.